ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్లో ఎంతో కీలకమైన తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ మహారాజా యద్వేంద్ర సింగ్ స్టేడియం వేదికగా టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య జరగగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి పంజాబ్పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఫైనల్స్కు చేరడం ఇది 4వసారి. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే చాలు ఫైనల్కి ఎంట్రీ దొరుకుతుంది అన్న మ్యాచ్లో పంజాబ్ జట్టు చాలా నిర్లక్ష్యంగా ఆడి క్వాలిఫైర్ 2లో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంది. రెండు బలమైన జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్లో బిగ్ ఫైట్ ఆశించారు అభిమానులు. కానీ సీన్ కట్ చేస్తే పంజాబ్ జట్టు ఈ సీజన్లో ఆడిన అత్యంత వరస్ట్ గేమ్ ఇది కాగా బెంగళూరు ఆడిన ద బెస్ట్ గేమ్ ఇదే అని చెప్పొచ్చు. ఈ రోజు మ్యాచ్లో బెంగళూరు జట్టు ఛాంపియన్స్ జట్టులా ఆడుతూ పంజాబ్పై అన్ని రకాలుగా దాడి చేసింది. ఇక పంజాబ్ బ్యాటర్లు అయితే మ్యాచ్ పరిస్థితితో సంబంధం లేదు, పిచ్ కండిషన్స్ మాకు పట్టవు అన్నట్టుగా హిట్టింగ్ చేయడానికి ప్రయత్నించారు. భాగస్వామ్యాలు నిర్మించడంలో ఫెయిల్ అయ్యి బొక్కబోర్లా పడ్డారు. పేకమెడలా కూలిపోవడం కంటే దారుణంగా పంజాబ్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూకెట్టారు. ఇక్కడ బెంగళూరు బౌలర్లను ఎంత మెచ్చుకున్నా తక్కువే. పిచ్ పరిస్థితులను చాలా చక్కగా ఉపయోగించుకుని వచ్చిన బౌలర్ వచ్చినట్లు వికెట్లు తీస్తూ పంజాబ్ బ్యాటర్లకు ఊపిరి ఆడనివ్వలేదు. మొత్తంగా బెంగళూరు బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు కేవలం 101 పరుగులు మాత్రమే చేసి 14.1 ఓవర్లలో కుప్పకూలింది. ఇది పంజాబ్ జట్టుకు 4 అత్యల్ప స్కోరు కాగా క్వాలిఫైర్ 1లో ఇంత తక్కువ స్కోరు నమోదవ్వడం ఇది తొలిసారి కావడం గమనార్హం. అలా ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫైర్ 1లో అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ అయిన తొలి జట్టుగా పంజాబ్ చెత్త రికార్డు సొంతం చేసుకుంది. అందుకు ఆర్సీబీ కారణంగా మారింది. దీంతో పాటు ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో 4 అత్యల్ప టోటల్ ఇదే కావడం మరొక షాకింగ్ విషయం. ఇక ఆర్సీబీ ఈ మ్యాచ్లో 2 సంచలన రికార్డ్స్ కూడా నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు 10 ఓవర్స్లోనే మ్యాచ్ను ముగించింది. దీంతో ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలో 6 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకున్న మొట్టమొదటి జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో 100 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించిన 3వ జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ రోజు మ్యాచ్లో గెలిచి ఫైనల్కి చేరిన బెంగళూరు జట్టుకి కొన్ని గుడ్ న్యూస్లు అందాయని చెప్పాలి. మొదటిది, ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్లో 2వ స్థానంలో నిలిచిన జట్టే అత్యధికంగా 8 సార్లు ఐపీఎల్ టైటిల్ని సొంతం చేసుకుంది. ఈ లెక్క ప్రకారం బెంగళూరు జట్టు 18 ఏళ్ల నిరీక్షణకి ఈ సీజన్లో తెరపడినట్లు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాదు, కోహ్లీ ఈ సీజన్లో అర్ధ సెంచరీ చేయకుండా అవుట్ అయిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోతూ వచ్చింది. అయితే ఈ రోజు 12 పరుగులు చేసిన కోహ్లీ అవుట్ అయినప్పటికీ ఆర్సీబీ జట్టు సంచలన విజయం సాధించి ఆ సెంటిమెంట్కి చెక్ పెట్టింది. చూస్తుంటే అన్ని గ్రహాలు బెంగళూరుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే గత 14 ఐపీఎల్ సీజన్లు చూసుకుంటే 11 సార్లు క్వాలిఫైర్ 1 గెలిచిన జట్టే ఐపీఎల్ టైటిల్ని సొంతం చేసుకుంది. అన్ని లెక్కలు చూస్తుంటే ఈ సలా కప్ నమ్దే అనక తప్పదు అనిపిస్తోంది. కాగా ఇప్పటికే 3 సార్లు ఫైనల్కి చేరి ఒట్టి చేతులతో ఇంటి ముఖం పట్టిన బెంగళూరు జట్టు ఈసారి మాత్రం కప్ ఎలా అయినా సాధించాలనే పట్టుదలతో కనపడుతోంది. మరి పంజాబ్పై డామినేటింగ్ ప్రదర్శన కనబరిచి 4వసారి ఫైనల్కి చేరిన బెంగళూరు జట్టు ఈసారి కప్ గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఈ మ్యాచ్లో ఓడిపోయి క్వాలిఫైర్ ఆడబోతున్న పంజాబ్కి కష్టాలు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ జరిగిన వేదికలోనే గుజరాత్, ముంబై జట్లు తలపడబోతున్నాయి. ఈ పిచ్పై బంతి మంచిగా స్వింగ్ అవుతుంది. అదే రకంగా బంతి మరోసారి ఎలిమినేటర్ మ్యాచ్లో కూడా స్వింగ్ అయితే మాత్రం ముంబై బౌలర్లకు అది అదనపు అడ్వాంటేజ్గా మారుతుంది. గుజరాత్ని ఓడించడం హార్దిక్ సేనకి సులభం అవుతుంది. అలా జరిగితే క్వాలిఫైర్ 2లో పంజాబ్ జట్టు ముంబై లాంటి బలమైన జట్టుని ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో ఫైనల్ ఆడబోయే జట్టు ఏది అనే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. రజత్ పాటీదార్ మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడంతో ఆర్సీబీ జట్టు మంచి జోష్తో దూసుకుపోయింది. ఆరంభం నుండి పంజాబ్ బ్యాటర్లపై బెంగళూరు బౌలర్లు చిరుతపులిలా అటాక్ చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టే పెవిలియన్ పంపారు. గత మ్యాచ్లో అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకి కారణమైన ప్రియాంచార్య, యష్ దయాల్ బౌలింగ్లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యి షాక్ ఇచ్చాడు. వికెట్ పడినా భయపడిన మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ దూకుడుగా ఆడే క్రమంలో 10 బంతుల్లో 18 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. దీంతో 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూలిగేనక్క మీద తాటిటెంక పడినట్లు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కేవలం 2 పరుగులే చేసి హజల్వుడ్ బౌలింగ్లో జితేష్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లు పడుతున్న పంజాబ్ బ్యాటర్లు మాత్రం వచ్చిన వారు వచ్చినట్లు హిట్టింగ్కి ప్రయత్నించి ఆర్సీబీ బౌలర్లకు వికెట్లు గిఫ్ట్గా ఇచ్చారు. ఇదే క్రమంలో జోష్ ఇంగ్లీష్ 4 పరుగులు చేసి అవుట్ అవ్వగా ఆ అనంతరం యష్ దయాల్ బౌలింగ్లో నేహాల్ వధేరా 8 పరుగులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పంజాబ్ జట్టు కేవలం 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమికి తన గొయ్యి తానే తవ్వుకుంది.
అయితే ఇన్ని వికెట్లు పడినా క్రీజులో హిట్టర్ మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్ క్రీజులో ఉండడంతో ఎక్కడో పంజాబ్కి ఆశలు సజీవంగానే కనపడ్డాయి. అయితే సుయాష్ శర్మ మరోసారి మ్యాచ్లోకి ఎంట్రీ ఇచ్చి శశాంక్ సింగ్ని 3 పరుగులకు క్లీన్ బౌల్ చేశాడు. ఈ మ్యాచ్లో సుయాష్ శర్మ బెంగళూరు జట్టుని నేను ఫైనల్కి తీసుకువెళ్తాను అన్న రేంజ్లో బౌలింగ్ చేశాడు. వికెట్ తీసిన ప్రతిసారి అదే తరహా సెలబ్రేషన్స్తో అదరగొట్టాడు. ఇక వరుసగా వికెట్లు పడుతూ ఉండడంతో చేసేది లేక పంజాబ్ జట్టు ముషీర్ ఖాన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించితే అతడు ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సుయాష్ బౌలింగ్లో డకౌట్ అయ్యి పంజాబ్కి దెబ్బేశాడు. దీంతో విజయ్ కుమార్ వైశాఖ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దించే అవకాశాన్ని పంజాబ్ కోల్పోయింది. ఇక భయంకరంగా కనిపించిన స్టోయిన్స్ కూడా సుయాష్ బౌలింగ్లోనే 28 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. ఇక చివర్లో ఉమర్జయ్ 18 పరుగులు, హర్ప్రీత్ బ్రార్ 4 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో 14.1 ఓవర్లోనే పంజాబ్ కేవలం 101 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బెంగళూరు బౌలర్స్లో సుయాష్ శర్మ అత్యద్భుతంగా 5.67 సగటుతో బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు దక్కించుకోగా మరో స్టార్ బౌలర్ హజల్వుడ్ కంబ్యాక్ మ్యాచ్లో 6.63 సగటుతో బౌలింగ్ చేసి 3 వికెట్లు సాధించాడు. మిగతా బౌలర్లలో యష్ దయాల్ 2, భువనేశ్వర్, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక 102 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు స్కోర్ తక్కువ కావడంతో ఆడుతూ పాడుతూనే బ్యాటింగ్ మొదలుపెట్టారు. అయితే బాల్ మంచిగా స్వింగ్ అవుతూ ఉండడంతో కొద్దిగా బ్యాటర్లు ఆరంభంలో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడినట్లు కనపడ్డారు. ఈరోజు పంజాబ్ జట్టు కనీసం 150 పరుగులు చేసి ఉంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. లక్ష్యం చిన్నదే కావడంతో కింగ్ కోహ్లీ మ్యాచ్ని దగ్గరుండి గెలిపిస్తాడు అనుకుంటే కేవలం 12 పరుగులు మాత్రమే చేసి జమీసన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్, 1 డౌన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ మాత్రం మ్యాచ్ని త్వరగా ముగించేయాలి అన్న రీతిలో బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాల్ట్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి పంజాబ్కి పిచ్పై ఎలా బ్యాటింగ్ చేయాలో లైవ్లో పాఠాలు నేర్పించాడు. ఈ ఇద్దరే మ్యాచ్ ముగిస్తారు అనుకుంటే మయాంక్ అగర్వాల్ 19 పరుగులకు అవుట్ అయ్యి నిరాశపరిచాడు. మరోవైపు సాల్ట్ మాత్రం తగ్గేదేలా అన్నట్లు బ్యాటింగ్ చేసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రజత్ పాటీదార్తో కలిసి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఈ మ్యాచ్లో సాల్ట్ 27 బంతుల్లో 207 స్ట్రైక్ రేట్తో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దగ్గరుండి మ్యాచ్ను గెలిపించాడు. రజత్ పాటీదార్ 8 బంతుల్లో 17 పరుగులు చేసి అండగా నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.